అందరికీ నమస్కారం. నా పేరు రమ. మిస్టర్ శాడిస్ట్ 6వ భాగం. రచయిత పున్నాగవల్లి గారు. వాళ్ళు అంతటి వాళ్ళు ఫోన్ చేసేంత వరకు కాస్త వాళ్ళకి టైం ఇద్దామన్నాడు అంతర్. పెళ్లి చూపుల నాడు కోమలి తన మనసు ఇంకా పెళ్లికి సిద్ధంగా లేదు అని చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ, సరే తండ్రి కొడుకులు మీ ఇద్దరిది ఒకటే మాట అయినప్పుడు నేను మాత్రం తొందరపడ్డం ఎందుకు, అలాగే చేద్దాంలే అంది దేవయాని. మా అమ్మ చాలా తెలివైనది, ఇట్టే అర్థం చేసుకుంటుందన్నాడు అంతర్ చిన్నగా నవ్వుతూ. చాలేరా, నువ్వు నన్ను ఏడిపిస్తున్నావు కదూ అంది దేవయాని. నిన్నెందుకు ఏడిపిస్తానమ్మా, మా అమ్మ నిజంగా తెలివైనదే అంటూ తల్లిని చిన్నగా హత్తుకున్నాడు అంతర్. అది సరే కానీ నన్ను కాస్త గుడి దగ్గర దించుతావా అడిగింది దేవయాని. నువ్వేదైనా అడగకూడదమ్మా, ఆర్డర్ వేయాలి. నువ్వు రెడీగా ఉండు, నేను కార్ తీస్తానన్నాడు అంతర్ చిన్నగా నవ్వుకుంటూ. సరే అంటూ లోపలికి వెళ్ళింది దేవయాని. కార్ తీసి రెడీగా ఉన్నాడు అంతర్. రెడీ అయి పూజ బొట్టు తీసుకొని కారు ఎక్కింది దేవయాని. కార్ స్టార్ట్ చేశాడు అంతర్. దారి మధ్యలో మాటి మాటికి నాలిక బయట పెడుతున్న దేవయాని చూసి ఏమైందమ్మా అని అడిగాడు అంతర్. ఏమో తెలియదురా, గత కొద్ది రోజుల నుంచి ఉదయం కాఫీ తాగిన తర్వాత నోరంతా కూడా ఏదోలా ఉంటుందని అంది దేవయాని. ఆ మాట వినగానే అంతర్ మనసు కలుక్కుమంది. మందులు కాఫీలో కలిపి తల్లికి తెలియకుండా ఇస్తున్నాడు తండ్రి. ఆమెకు తెలియకుండా ఎందుకు ఇస్తున్నాడన్న విషయం తల్లికి తెలిస్తే ఎక్కడ ఆమె తనకు దక్కదనన్న బాధలో మునిగిపోయాడు అంతర్. అంతలో గుడి రావడంతో కారు ఆపాడు. నిదానంగా కిందకి దిగింది దేవయాని. సరే జాగ్రత్తగా వెళ్ళు నాన్న, మధ్యాహ్నం భోజనం ఇంటికి వస్తావా లేకపోతే ఆఫీస్కే పంపించని అడిగింది దేవయాని. నువ్వేమి నా గురించి ఆలోచించకమ్మా, నేను ఏదో ఒకటి చేస్తాలే అన్నాడు అంతర్. అలా అంటేనే నాకు కోపం వస్తుంది. ఇంటికి వస్తానో లేకపోతే ఆఫీస్కి భోజనం పంపించమనో చెప్పొచ్చు కదా అంది దేవయాని చిన్నగా నొచ్చుకుంటూ. సరే ఏ విషయం అనేది నీకు ఫోన్ చేసి చెప్తాలే అన్నాడు అంతర్. అది అలా అన్నావు, నాకు నచ్చిందంటూ 2 అడుగులు ముందుకు వేసి ఆగిపోయింది దేవయాని. అది గమనించిన అంతర్ కార్ దిగి ఏమైంది, కళ్ళు తిరుగుతున్నాయా అని అడిగాడు. దేవయాని భుజం చుట్టూ చేతులు వేసి పట్టుకుంటూ లేదు నేను బాగానే ఉన్నాను, కాకపోతే అంటూ ఆగిపోయింది దేవయాని. ఏమైందమ్మా నాకు చెప్పు అని అన్నాడు అంతర్. ఇక్కడికి దేనికి వచ్చానరా నేను, నాకు ఎంత ఆలోచించినా కూడా గుర్తు రావడం లేదు అని అంది దేవయాని. ఆ మాటతో మనసంతా కూడా కలిగి వేసినట్టుగా అయింది అంతర్కి. అంతర్ మౌనం చూసిన దేవయాని ఏరా నీకు తెలియడం లేదా ఏంటి అని దేవయాని అమాయకంగా ఒక్కసారి తల్లి వైపు చూసి చిన్నగా నిట్టూర్చి గుడికి వెళ్ళడానికమ్మా అన్నాడు అంతర్. ఓ అదా, నేను మాటల్లో పడి మర్చిపోయాను, నడు అయితే ఇక్కడ నుంచున్నావు ఎందుకు అడిగింది దేవయాని. నేను కాదు, నువ్వు మాత్రమే గుడికి వెళ్తానన్నావు అన్న మాట నోటి దగ్గర ఆగిపోయింది అంతర్కి. సరే నువ్వు లోపలికి నడుస్తూ ఉండు, నేను కార్ పార్క్ చేసి వస్తాను అంటూ కార్ దగ్గరికి అడుగులు వేశాడు అంతర్. దేవయాని గుడి వైపు అడుగులు వేసింది. కారు పార్క్ చేసి గుడి లోపలికి వస్తున్న అంతర్కి ఏవో గజ్జల చప్పుడు ప్రత్యేకించి వినిపించడం మొదలుపెట్టింది. దాంతో కాస్త ఆగి చుట్టూ చూశాడు అంతర్. కోమలి, జగన్నాథరావు గుడిలోకి వస్తూ కనిపించారు. గుడి దగ్గర జనం కాస్త ఎక్కువగానే ఉండడం వల్ల వాళ్ళు అంతర్ని గమనించలేదు. అంతర్ మాత్రం కోమల్ని గమనిస్తూ దూరంగా నిలబడి వాళ్ళు తనని దాటిన తర్వాతే వాళ్ళ వెనకాలే నడవడం మొదలుపెట్టాడు. డాడీ ఈ పట్టీలు చూడండి, నడుస్తూ ఉంటే ఎలా సౌండ్ వస్తుందో, అందరూ కూడా మన వైపే చూస్తున్నారు అని అంది కోమలి ఇబ్బందిగా. పట్టీలు అన్న తర్వాత సౌండ్ రావడం మామూలే కదా కోమలి, నువ్వు మరీ చిన్నపిల్లలాగా తయారవుతున్నావంటూ చిన్నగా శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాలు, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో ఫోన్ చేయండి, 100% ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది. గురువుగారు గోవిందరాజు. ఫోన్ నెంబర్ 7332226830. నవ్వాడు జగన్నాథరావు. అది కాదు డాడీ, ఇలాగ మోగే మూవలు ఉన్న పట్టీలు వేసుకుంటే అందరూ నవ్వుతారంది కోమలి. ఏమీ నవ్వరు, నువ్వు నడుస్తుంటే అలా గజ్జల చప్పుడు వినిపిస్తూ ఉంటే ఎంత బాగుందో తెలుసా అన్నాడు జగన్నాథరావు. డాడీ ముందే చెప్తున్నాను, ఆఫీస్కి మాత్రం పట్టీలు పెట్టుకోవాలను అని అంది కోమలి. సరే నీ ఇష్టం అని ఎంతో ఇష్టపడి నీకోసం కొన్నానన్న మాటే కానీ ఏ రోజు నువ్వు వాటిని వేసుకొని లేదు. అందుకే ఈరోజు వీటిని బలవంతంగా నీతో వేయించాను. ఇక ఆఫీస్కి పెట్టుకు వెళ్తావో లేదో నీ ఇష్టం అన్నాడు జగన్నాథరావు. దాంతో ఇక మౌనంగా ఉండిపోయింది కోమలి. అయినా డాడీ ఇంత సడన్గా ఈ గుడి ప్రోగ్రాం ఏంటి, ఒక పక్క నాకు ఆఫీస్కి టైం అవుతోంది అంది కోమలి. పర్వాలేదు, నీ ఆఫీస్ 10ంటికి, ఆ టైం కల్లా మనం ఇంటికి వెళ్ళిపోతామన్నాడు జగన్నాథరావు. కోమలి ఇంకా ఏమీ అనలేక జగన్నాథరావు వెనకాలే నడుస్తుంది. కోమలి వెనకాల అంతర్ నడుస్తూ వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న సంభాషణ వింటున్నాడు. గుడి లోపలికి వెళ్ళగానే
తల్లి కోసం వెతికాడు అంతర్. తల్లి గుడిలో ఒక దగ్గర కూర్చొని ఉంది. అమ్మ రా దర్శనకు వెళ్దాం అని పిలిచాడు అంతర్. అంతర్ దేవి అని ఇద్దరు కలిసి దర్శనానికి వెళ్ళారు. ఒకవైపున జగన్నాథరావు కోమలి నిలబడి ఉంటే సరిగ్గా వాళ్ళ వెనకాలే దేవి అని అంతర్ నిలబడి ఉన్నారు. గర్భగుడిలో కూడా జనం బాగానే ఉన్నారు. అంతర్ తప్ప మిగిలిన వాళ్ళు దేవుణ్ణి దర్శించుకోవడంలో నిమగ్నమై ఉంటే అంతర్ మాత్రం కోమల్ని చూడడంలో మునిగిపోయి ఉన్నాడు. దర్శనం పూర్తయింది. పంతులు గారు బయటకొచ్చి శతగోపం ఒక్కొక్క తలపై పెట్టి ఆశీర్వదిస్తున్నారు. సరిగ్గా కోమలిని ఆశీర్వదించే సమయానికి దేవయాని అంతర్ని ముందుకు తోసింది. దాంతో కోమలిని ఆశీర్వదించిన అంతర్ తల మీద శటగోపం పెట్టి ఆశీర్వదించారు పంతులు గారు. ఒక్కసారిగా తన మీద ఎవరో పడ్డంతో కోపంగా చూసింది కోమలి. అంతలో ఆ పడింది అంతరే అని తెలియడంతో ఇంకేమీ అనలేక మౌనంగా ఊరుకుంది కోమలి. అంతర్ని అక్కడ చూసిన జగన్నాథరావు చిన్నగా నవ్వాడు. అంతర్కి ఇదంతా ఏదో తేడాగా అనిపించింది. ఒక్కసారిగా తల్లి వైపు చూశాడు. దేవయాని కూడా చిన్నగా నవ్వుతూ కనిపించింది. అప్పుడు అంతరికి అంత అర్థమైంది. తల్లి జగన్నాథరావు కలిసి తామిద్దరు గుడికి వచ్చేలా ప్లాన్ చేశారు అని. అందుకే కావాలని తల్లి తనను ముందుకు తోసింది అని అర్థమయ్యి చిన్నగా నవ్వుకున్నాడు అంతర్ తనలో తనే. దర్శనాలు పూర్తయిన తర్వాత జగన్నాథరావు వెనక్కి తిరిగి బాగున్నారా చెల్లమ్మ అని అడిగాడు ఆమెని. బాగున్నాం అన్నయ్య గారు అని అంటూ కోమలి వైపు తిరిగి ఏమా బాగున్నావా అని అడిగింది దేవయాని. పెళ్లి చూపుల రోజు దేవయాని కూడా కోమలి ఇంటికి వచ్చినప్పటికీ కోమలి దేవయాని చూడకపోవడంతో దేవయానికి ఎవరో అర్థం కాలేదు. అది గమనించిన అంతర్ మా అమ్మ పేరు దేవయాని అన్నాడు. నా కోడలు నాకు పరిచయం చేస్తున్నావేంట్రా, మేము ఒకరికొకరు పరిచయం చేసుకోగలం అంది దేవయాని నవ్వుతూ. ఆ మాటతో ఆమె అంతర్ తల్లి అని అర్థమయ్యి తనకి తెలియకుండా టక్కున దేవయాని కాళ్ళకు నమస్కారం చేసింది కోమలి. చూసావా, అది నా కోడలంటే. ఏ రోజైనా నువ్వు నా కాళ్ళకి దండం పెట్టావా అని దేవయాని కోమలి భుజాన్ని పట్టుకొని పైకి లేపుతూ, మన మధ్య లాంటి ఫార్మాలిటీస్ ఉండకూడదు, మన ఇద్దరం ఫ్రెండ్స్ లాగా ఉండాలి. ఎందుకంటే మీ ఇద్దరి పెళ్ళి జరిగిన తర్వాత అందరి అత్తా కోడలాగే మన ఇద్దరం కూడా గొడవలాడుకుంటూ ఉంటామని వీళ్ళ నాన్నగారు అంటూ నన్ను ఎక్కిరిస్తూ ఉంటున్నారు. కాబట్టి అదంతా అబద్ధమని మనం నిరూపించాలి అని అంది దేవయాని స్వతంత్రంగా కోమలిని దగ్గరికి తీసుకుంటూ. అందరూ కలిసి గుడిలో ఒక ప్లేస్లో కూర్చున్నారు. బావగారు రాలేదమ్మా అని అడిగాడు జగన్నాథరావు. వాళ్ళు గుడులకి గోపురాలకి రారన్నయ్యా, నేను తిరగటమే వారికి ఎప్పుడు ఆ బిజినెస్లు ఈ బిజినెస్లు వాటి హడావిడే సరిపోతుంది అని అంది దేవయాని. కోమలి ఏమాత్రం మాట్లాడకుండా దిక్కులు చూస్తూ కూర్చుంది. అంతర్ మాత్రం కోమలి వైపే దొంగచూపులు చూస్తూ కూర్చున్నాడు. అయ్యో, ప్రసాదాలు తీసుకోవడం మర్చిపోయానమ్మా, కోమలి కాస్త ప్రసాదాలు తీసుకొని వస్తావా అని అడిగింది దేవయాని. అమ్మయ్య, ఇక్కడి నుంచి బయటకు వెళ్ళే అవకాశం దొరికింది నాకు అనుకుని మనసులో అనుకుంటూ అలాగేనండి అంటూ పైకి లేచింది కోమలి. అయ్యో నామతి మండ, నువ్వు ఒక్కదానివే ఎలా వెళ్తావు? ఒరే, నువ్వు ఖాళీగా ఇక్కడ కూర్చోవడం ఎందుకు, అమ్మాయికి తోడుగా వెళ్ళు అంది దేవయాని. దాంతో గతుక్కుమంది కోమలి. చిన్నగా తల్లి ఆలోచన అర్థమై అంతర్ మనసులో నవ్వుకుంటూ కోమలి వైపే అడుగులు వేశాడు. కోమలి జగన్నాథరావు వైపు చూసింది. జగన్నాథరావు వెళ్ళమన్నట్టుగా కళ్ళతోనే సైగ చేయడంతో ఇక ఇది చేసేదేమీ లేక మౌనంగా అడుగులు వేసింది కోమలి. మీరేమనుకోకండి అన్నయ్య గారు, వాళ్ళిద్దరూ కాస్త మాట్లాడుకోవడానికి సమయం ఇస్తే వాళ్ళు పెళ్లి గురించి ఒక నిర్ణయానికి త్వరగా వస్తారని నా ఆశ, అంతే, అంతకు మించి మరేమీ లేదు. అందుకే ప్రసాదాల వంక చెప్పి వాళ్ళిద్దరిని నేను బయటికి పంపించానంది దేవయాని. అయ్యో, అంత మాట ఎందుకమ్మా, కోమలి మీ ఇంటి గోడలు, మీ ఇష్టం అని అన్నారు జగన్నాథరావు. ప్రసాదాల కౌంటర్ వైపు నడుస్తున్న కోమలి వెనకాలే నడుస్తున్నాడు అంతర్ కూడా. కోమలి కౌంటర్ దగ్గరికి వెళ్ళి 2 లడ్డూలు అని అడిగి మీకేం కావాలన్నట్టుగా అంతర్ వైపు చూసింది. అంతర్ మౌనంగా కౌంటర్ దగ్గరికి వచ్చి ఏమేం వెరైటీస్ ఉన్నాయని అడిగాడు. హోటల్లో అడిగే విధంగా. కౌంటర్లో ఉన్న వ్యక్తి కోమలి ఒక్కసారిగా ఆశ్చర్యంగా అంతర్ వైపే చూశారు. ఐ మీన్ పులిహోర, లడ్డు, వీటిలో ఏమున్నాయని అడుగుతున్నానన్నాడు అంతర్. పులిహోర, లడ్డు 2 ఉన్నాయన్నాడు కౌంటర్లో కూర్చున్న వ్యక్తి. ఓ, అయితే నాకు 2 లడ్డూలు ఇవ్వండి అన్నాడు అంతర్. లడ్డూలు అయిపోయాయి, పులిహోరలు మాత్రం 2 ప్యాకెట్లు ఉన్నాయి, లడ్డూలే కావాలంటే కాసేపు ఆగాలన్నాడు కౌంటర్లో కూర్చున్న వ్యక్తి. వద్దు, నాకు లడ్డూలే కావాలన్నాడు అంతర్. ఆ మాట విన్న కోమలి, నా దగ్గర ఉన్న లడ్డూలు మీరు తీసుకోండి, నేను పులిహోర తీసుకుంటాను అంది కోమలి. ఓ, అలా అయితే నాకు పులిహోరే కావాలి అని అన్నాడు అంతర్. అయితే పులిహోర ఉంది అని అంటున్నారు కదా, మరి అది తీసుకోండి అని అంది కోమలి. అలా అయితే నాకు వద్దు, నాకు లడ్డూలే కావాలి అని అన్నాడు అంతర్. కోమలికి ఏం చెయ్యాలో అర్థం కాక అతని వైపే చిరుకోపంగా చూసింది. కౌంటర్లో కూర్చున్న వ్యక్తి వీళ్ళిద్దరి వైపు చూసి ఏదో అర్థమైనట్లుగా చిన్నగా నవ్వుకున్నాడు. ఆ నవ్వుని
గమనించిన కోమలి ప్రసాదాలు ఏమీ తీసుకోకుండా గుడి వైపు అడుగులు వేసింది. అది చూసి అంతర్, ఏ కోమలి ఆగు అని అంటూ, ప్రసాదాలు తీసుకోకుండా వెళ్తున్నావేంటి అని అడిగాడు. నాకే ప్రసాదాలు వద్దు, మీకేం కావాలో అదే తీసుకోండి కోమలి. కోపం వచ్చిందా అడిగాడు అంతర్. లేదన్నట్టుగా తల అడ్డంగా ఊపింది కోమలి. ఒక్క నిమిషం ఉండు అంటూ 2 పులిహోర పొట్లాలు 2 లడ్డూలు తీసుకొని, నీకే ప్రసాదం కావాలో తీసుకో అని అన్నాడు అంతర్. నాకేమీ వద్దండి అని అంది కోమలి. ఆహా, అలా కాదు, తీసుకోవాల్సిందే అన్నాడు అంతర్. దాంతో ఒక లడ్డు తీసుకొని గుడి లోపలికి అడుగులు వేసింది కోమలి. కోమలి, ఒక్క నిమిషం నీతో మాట్లాడాలన్నాడు అంతర్. కోమలి ఆగి వెనక్కి తిరిగి చూసింది. ఏదో సరదాగా ఆట పట్టిద్దామని అలా అన్నాను, నువ్వు ఆ మాటలకి సీరియస్ అవ్వద్దు ప్లీజ్ అన్నాడు. నేనేం సీరియస్ అవ్వలేదండి అంది కోమలి. సరే, ఈ గుడికి రావడం అనేది నేను ప్లాన్ చేయలేదు, మా అమ్మ మీ నాన్నగారు కలిసి చేసినట్టున్నారు. నువ్వు ఈ విషయమై నన్ను తప్పు పడతావేమోనని ముందే చెప్తున్నాను అన్నాడు అంతర్. నాకు తెలుసు అని అంది కోమలి నిదానంగా. మరైతే నాతో కాస్త టైం స్పెండ్ చేయొచ్చు కదా అని అన్నాడు అంతర్. మీతోనా అని అంది కోమలి అతని వైపే చూస్తూ ఆశ్చర్యంగా. ఎందుకని, నాతో కాసేపు ఉండకూడదా అని అడిగాడు అంతర్. ఆహా, అలా అని కాదు, ఎలాగూ 8 గంటలు మీతో పాటే టైంని స్పెండ్ చేస్తున్నాను కదా, ఇంకా ఎందుకు స్పెషల్గా ఇలా అని అంటున్నాను అంది కోమలి. 8 గంటలు నాతో టైం స్పెండ్ చేస్తున్నావా, ఎప్పుడు అని అడిగాడు అంతర్ ఆశ్చర్యంగా. అంటే ఆఫీస్ టైం 8 అవర్స్ మీ కంపెనీలోనే ఉంటున్నాను కదా, దాని గురించే అంటున్నా అని అంది కోమలి. సరిపోయింది, అలా అయితే నువ్వు ఒక్కదానివే కాదు, ఆఫీసులో ఉన్న వాళ్ళందరూ కూడా 8 అవర్స్ ఆఫీస్లోనే ఉంటున్నారు. అలా అయితే అందరూ నాతో టైం స్పెండ్ చేస్తున్నట్టేనా అడిగాడు అంతర్. ఆ మాటకి సమాధానం ఏమీ చెప్పలేక దిక్కులు చూసింది కోమలి. ప్లీజ్ కోమలి, బయటకు వెళ్దాం, రమ్మని నేను పిలవడం లేదు కదా, గుడిలో ఉండే నాకు కొంచెం టైం ఇమ్మంటున్నానన్నాడు అంతర్. ఆంటీ గారు వెయిట్ చేస్తున్నారేమో అంది కోమలి తప్పించుకోవడానికి అన్నట్టుగా. మా అమ్మ అలా వెయిట్ చేయదు, ఎందుకంటే మన ఇద్దరికీ కాస్త టైం కల్పించడానికే ఇలా ప్రసాదాలు వంక చెప్పి బయటకు పంపించిందన్నాడు అంతర్. ఇంక తనకి ఏ దారి లేదని అర్థమయ్యి, సరే చెప్పండి అని అంది కోమలి. ఇలా మాట్లాడు అంటే ఏం మాట్లాడతాను కోమలి, పోనీ గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేద్దామా 3 సార్లు అని అడిగాడు అంతర్. సరే అని అన్నట్టుగా తల ఊపింది కోమలి. ఇద్దరూ కలిసి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అంతర్ ఏమైనా మాట్లాడతాడేమోనని చూసిన కోమలికి నిరాశ ఎదురయ్యింది. అంతర్ ఏమీ మాట్లాడలేదు. దాంతో కోమలి కూడా ఏమీ మాట్లాడకుండా ప్రదక్షిణాలు చేసింది. 3 ప్రదక్షిణాలు కంప్లీట్ అవుతున్న సమయంలో ప్రదక్షిణాలు అయిపోయాయంది కోమలి. తెలిసింది అన్నాడు అంతర్. ఏదో మాట్లాడాలన్నారు, ఏమీ మాట్లాడలేదంది కోమలి. అంతర్ నుండి ఏం సమాధానం రాకపోవడంతో వెనక్కి తిరిగి చూసింది కోమలి. అంతర్ అక్కడ నిలబడి ఉన్నాడు. దాంతో వెనక్కి వెళ్ళి అంతర్ దగ్గరికి నిల్చుంది కోమలి. కోమలి, నీకు ఎలా చెప్పాలో ఏం చెప్పాలో నిజానికి నాకు అర్థం కావడం లేదు. నువ్వు నా పక్కన లేనప్పుడు ఎన్నో విషయాలు నీతో చెప్పాలని అనుకుంటూ ఉంటాను. తీరా నీ దగ్గరికి వచ్చేసరికి ఏ విషయం గుర్తుకు రాదు. ఎందుకో తెలీదు, నువ్వు నమ్ముతావో లేదో, ప్రదక్షిణాలు చేస్తున్నంతసేపు నీ పాదాలనే చూస్తూ మైమర్చిపోయి మాటలే కరువయ్యాయి నాకు అన్నట్టుగా అయిపోయింది నా పరిస్థితి. నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ నీకు మాత్రం నా మీద ఎందుకు నమ్మకం కలగడం లేదో నాకు అర్థం కావడం లేదు. కానీ ఇంకా నిన్ను ఇబ్బంది పెట్టడం నాకైతే ఇష్టం లేదు. పెళ్లి కోసం ఒక పక్క మా అమ్మ తొందర పెడుతోంది, నీ నుండి నాకు ఎటువంటి పాజిటివ్ సిగ్నల్ లేదు. నాకేం చేయాలో కూడా అర్థం కావడం లేదు అని అంటూ తన మనసులో ఉన్న మాటలు టకటకా చెప్పేశాడు అంతర్. ఆ మాటలు విని విస్తుపోయింది కోమలి. ఎప్పట్లాగానే సమాధానం దొరకక చిన్నగా తలదించుకొని కోమలి రియాక్షన్ చూసి అంతర్ సరే లోపలికి నడు అంటూ గుడి లోపలికి అడుగులు వేశాడు అంతర్. కాస్తంత కోపంగానే అతని వెడకాలే గుడి లోపలికి వెళ్ళింది కోమలి. వీళ్ళిద్దరిని చూస్తూ అప్పటిదాకా ఏవో విషయాలు మాట్లాడుకుంటున్న జగన్నాథరావు దేవయాని లేచి నిలబడి, ఏరా ఇక బయలుదేరదామా అని దేవయాని. నేను వెళ్ళి కారు తీస్తానంటూ జగన్నాథరావు వైపు చూసి ఫార్మాలిటీకి అన్నా సరే చిన్నగా నవ్వకుండా బయటకు వెళ్ళిపోయాడు అంతర్. అది గమనించిన జగన్నాథరావు కోమలి ఏం మాట్లాడిందో ఏంటోనని కాస్త కంగారు పడ్డాడు. అన్నయ్య, మీరు నడుస్తూ ఉండండి, నా కోడలతో నేను 4 మాటలు మాట్లాడాలంది దేవయాని. దాంతో జగన్నాథరావు నేను బయట వెయిట్ చేస్తూ ఉంటానమ్మా అంటూ గుడి బయటకి నడిచాడు. కోమలి దేవయాని వైపు చూసింది. కోమలి, నీకు పెళ్ళి అంటే ఎందుకు అంత భయంగా ఉందో నేను అర్థం చేసుకోగలను. ప్రతి ఆడపిల్లకి అది మామూలే. అప్పటి వరకు మన ఇల్లు మన కుటుంబం అనుకున్న వాటన్నిటిని కూడా వదిలి కొత్త ఇంట్లోకి కొత్త కుటుంబంలోకి అడుగు పెట్టాలి. అదే మన ఇల్లుగా భావించాలి. అక్కడ మనుషుల్ని మన వాళ్ళగా
అనుకోవాలి. ఇది ప్రతి ఆడపిల్ల ఎదుర్కొనే సమస్యే. కానీ ఒక్కసారి పెళ్లి జరిగి నా భర్త నా ఇల్లని ఎప్పుడైతే బంధం ఏర్పడుతుందో ఇది ఒక సమస్యగానే అనిపించదు. కాబట్టి నువ్వు ఏ భయాలు పెట్టుకోకుండా పెళ్లి కొప్పుకో. నీ జీవితానికి వచ్చిన సమస్య ఉండదంది దేవయాని. సరిగ్గా దేవయాని ఆ మాట అందో లేదో గుడిలో గంటలు ఎవరో కొట్టారు. దాంతో శుభం అని అంటూ నీకు చెప్పింది నీకు అత్తగారి స్థానంలో ఉండి కాదు, తల్లి స్థానంలో ఉండే చెప్తున్నాను. మీ అమ్మగారి పరిస్థితి నేను పెళ్లి చూపులకు వచ్చిన రోజే గమనించాను. ఒకవేళ మీ అమ్మగారి గురించి బాధపడుతున్నావేమో. పెళ్లి జరిగినా కూడా నువ్వు ఈ ఊర్లోనే ఉంటావు కాబట్టి మీ అమ్మగారిని నాన్నగారిని చూడాలనుకున్న వెంటనే 10 నిమిషాల సమయంలోనే నువ్వు చూడగలవు. లేనిపోని భయాలు పెట్టుకొని జీవితాన్ని నాశనం చేసుకోకంది దేవయాని. దేవయాని మాటల్ని వింటూ కోమలి ఆలోచనలో పడింది. అలా మాట్లాడుకుంటూనే ఇద్దరు కార్ దగ్గరికే వచ్చారు. అంతర్ కనీసం కోమలి వైపు చూడకుండా రోడ్డు వైపే చూస్తూ కూర్చున్నాడు. కోమలి దేవయాని వైపు చూస్తూ వెళ్ళొస్తామమ్మా అని జగన్నాథరావు వైపు తిరిగి వెళ్ళొస్తామన్నయ్యా అని చెప్పింది. అంతర్ మాత్రం ఏమీ మాట్లాడకుండా అలాగే మౌనంగా ఉన్నాడు. కారు వేగంగా దూసుకొని వెళ్ళిపోయింది. అక్కడి నుంచి కోమలి జగన్నాథరావు మౌనంగా ఇంటికి బయలుదేరారు. కోమలి ఎప్పట్లాగానే ఆఫీస్కి రెడీ అయ్యి వెళ్ళిపోయింది హడావిడిగా. జగన్నాథరావుకి కోమలిని ఏమని అడగాలో ఎలా అడగాలో అర్థం కాక మౌనంగా ఉండిపోయాడు. కోమలి రెడీ అయ్యి లంచ్ బాక్స్ ప్యాక్ చేసుకొని డాడీ ఆఫీస్కి వెళ్ళొస్తానంటూ ఆఫీస్కి బయలుదేరి వెళ్ళిపోయింది. అలా ఆలోచనలతోనే తన పనులు ముగించుకొని సత్యవతి దగ్గర మంచినీళ్ళని ఏర్పాటు చేసి తాను కూడా ఆఫీస్కి వెళ్ళాడు. జగన్నాథరావు ఆఫీస్కి వెళ్ళాడన్న మాటే కానీ ఆలోచన మొత్తం కోమలి జీవితం చుట్టే తిరుగుతున్నాయి. ఈ సమస్యను రేవతి అయితే సరిగ్గా చక్కదిద్దగలదు అని అనుకుంటూ అక్కడ కాస్త వీలు చూసుకొని రేవతికి ఫోన్ చేశాడు జగన్నాథరావు. ఫోన్ లిఫ్ట్ చేస్తూనే చెప్పండి బాబాయ్ గారు అంది రేవతి. ఏమ్మా భోజనం చేశావా అని అడిగాడు జగన్నాథరావు. చేశాను బాబాయ్ గారు, మీరు చేశారా అని అడిగింది రేవతి. చెయ్యాలమ్మా, ఇంకా నేను చేయలేదు అని అన్నాడు ఆయన. రేవతి నువ్వు ఖాళీగా ఉంటే నీతో ఒక విషయం మాట్లాడాలి అన్నాడు జగన్నాథరావు. చెప్పండి బాబాయ్ గారు, ఏ విషయం గురించి? నేను ఖాళీగానే ఉన్నాను అని అంది రేవతి. నీకు తెలుసు కదమ్మా కోమలి సంగతి, మొన్న వచ్చిన పెళ్లి సంబంధం గురించి ఏ విషయమూ తేల్చి చెప్పడం లేదు తను. ఈరోజు గుడిలో వాళ్ళని మేము మళ్ళీ కలుసుకున్నాము. అంతర్ వాళ్ళ అమ్మగారు కోమలితో మాట్లాడారు. ఇటు కోమలి ఏమో సైలెంట్గా ఉంది. అటు అబ్బాయి కూడా ఎందుకో కాస్త చిరాగ్గానే కనిపించాడు. నాకెందుకో కాస్త భయంగా అనిపిస్తోందన్నాడు జగన్నాథరావు. అయ్యో బాబాయ్, మీరెందుకంత భయపడ్డాం? సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే కోమలితో నేను మాట్లాడతానులేండి అంది రేవతి. ఆ పుణ్యం కట్టుకోమ్మ, నీకు ఎంతైనా రుణపడి ఉంటాను. కోమలి వాళ్ళ అమ్మ ఆరోగ్యం బాగుండుంటే ఇలాంటివన్నీ తనే చూసుకుని ఉండేది. కానీ నేను కోమలితో ఎంత క్లోజ్గా ఉన్నా కూడా తండ్రి స్థానంలో ఉన్న నేను ఒక పరిధిలోనే ఆగిపోతున్నాను. కోమలి మనసుకి దగ్గరగా వెళ్ళి తన మనసులో ఉన్న విషయం తెలుసుకోలేకపోతున్నానంటూ బాధపడ్డాడు జగన్నాథరావు. పిల్లల విషయంలో తండ్రి ఆలోచన ఏ విధంగా ఉంటుందో చూసిన రేవతికి ఒక్కసారిగా తన తండ్రి గుర్తుకు వచ్చాడు. బాబాయ్ మీరు బాధపడకండి, కోమలితో మాట్లాడి ఏ విషయం అనేది తేల్చి చెప్పే బాధ్యత నాది అని అంది రేవతి. రేవతితో ఫోన్ మాట్లాడి పెట్టిన తర్వాత కాస్త మనసు తేలికగా అనిపించింది జగన్నాథరావుకి. ఒకసారి ఇంటి దగ్గర ఉన్న పని మనిషికి ఫోన్ చేసి సత్యవతికి భోజనం తినిపించిందా లేదా అని అడిగి తెలుసుకున్న తర్వాత కోమలి ఆఫీస్ నుండి ఎప్పుడు వస్తుందా, రేవతితో ఎప్పుడు మాట్లాడుతుందా అని తనలో తనే లెక్కించుకుంటూ ఆఫీస్లో పనిలో నిమగ్నమై ఉన్నాడు జగన్నాథరావు. అంతర్ ఆఫీస్లో వర్క్ చేస్తున్న కోమలిని తన ఛాంబర్లో ఉండి గమనిస్తున్నాడు అంతర్. మిగిలిన వాళ్ళు వర్క్ మధ్యలో కాస్త సరదాగా మాట్లాడుకుంటూ వర్క్ చేస్తుంటే కోమలి మాత్రం ఎవరితో ఏమీ మాట్లాడకుండా తన పనిలో తాను నిమగ్నమైపోయింది. అది గమనిస్తున్న అంతర్, ఎందుకు కోమలి అంత మూడీగా ఉంటావు? ఎవరితో మాట్లాడవు? మీ నాన్నగారితో తప్ప ఎవరితోనూ అంత త్వరగా కలవవు. ఎందుకని నా ప్రేమ నీకు అర్థం కావడం లేదు? నా మనసులో ప్రేమ నీకు అర్థం కావాలంటే నేనేం చేయాలని మనసులో అనుకుంటూ ఉన్నాడు అంతర్. మే కమిన్ సార్ అన్న మేనేజర్ గొంతు విని సర్దుకొని కమిన్ అన్నాడు అంతర్. ఆ మాటతో లోపలికి వచ్చాడు మేనేజర్. సార్, షేడ్స్ ఆఫ్ వరల్డ్ కంపెనీ వాళ్ళు కాల్ చేశారు సార్, అడ్వర్టైజ్మెంట్ ఎప్పుడవుతుందా అని అడుగుతున్నారు అని అన్నాడు మేనేజర్. అడ్వర్టైజింగ్ టీం వాళ్ళు స్కిట్ రెడీ చేశారా అని అడిగాడు అంతర్. రెడీగానే ఉంది సార్, అది ఒకసారి మీరు అవుట్లైన్ చెక్ చేస్తే మిగతా పనంతా కూడా పూర్తయిపోతుంది అని అన్నాడు మేనేజర్. ఓకే, నాకు మెయిల్ చేయండి, నేను చూస్తాను అన్నట్టు బొంబాయి నుండి మోడల్ ఎప్పుడు వస్తుంది అని అడిగాడు అంతర్. సార్, యాక్చువల్లీ ఆమె మార్నింగే రావాలి సెట్కి, కానీ టుమారో ఆఫ్టర్నూన్ ఫ్లైట్కి వస్తున్నట్టు నాకు ఆవిడ పిఏ ఫోన్ చేసి చెప్పారు సార్ అన్నాడు మేనేజర్. వాట్ నాన్సెన్స్, అంత టైం సెన్స్ లేకుండా ఉంటే వాళ్ళు అంటే నాకు అస్సలు అసహ్యం. ఎందుకు ఈ విషయం నాకు చెప్పలేదన్నాడు అంతర్ కాస్త కోపంగా. సార్, ఆమె టాప్ మోడల్, కాస్త టైం
అటు ఇటు అవుతూ ఉంటుంది. ఈ విషయం మీకు తెలియంది కాదు. మనమే కాస్త అంటూ ఆగిపోయాడు మేనేజర్. మనమే కాస్త సర్దుకోవాలంటావా? మనం వాళ్ళకి వర్క్ ఇస్తున్నాం అంతేగాని వాళ్ళు మనకి కాదు. ఆ విషయం గుర్తుంచుకో. ఆమెతో డీల్ క్యాన్సిల్ చేయి అన్నాడు అంతర్. ఆ మాటతో స్టన్ అయిపోయి ఒక్కసారిగా అంతర్ వైపే చూశాడు మేనేజర్. అది గమనించిన అంతర్ ఏమైంది, ఎందుకు అలా చూస్తున్నావు అంటూ అడిగాడు. సార్, ఆమె ఈ ఒక్క అడ్వర్టైజ్మెంట్లోనే యాక్ట్ చేయడానికే సుమారుగా 70 లక్షలు ఛార్జ్ చేస్తోంది. దానిలో మనం అడ్వాన్స్ కింద ఆల్మోస్ట్ 40 lakhs పే చేశాం. ఇప్పుడు కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకుంటే మనం 40 లక్షలు లాస్ అవుతాం సార్ అన్నాడు మేనేజర్. ఒక్క నిమిషం ఆలోచనలో పడ్డ అంతర్, సరే ఇక పైన ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకోమని ఆ అమ్మాయి గట్టిగా వార్నింగ్ ఇవ్వండి అన్నాడు అంతర్. అలాగే సార్ అన్నాడు మేనేజర్. ఇంతకీ ఆ మోడల్ స్టే చేయడానికి హోటల్ రూమ్ అండ్ ఎయిర్పోర్ట్కి ఇవన్నీ కూడా అరేంజ్ చేశారా? ఆల్రెడీ అరేంజ్ చేశాను సార్. ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి డ్రైవర్ కూడా సిద్ధంగా ఉన్నాడు అన్నాడు మేనేజర్. ఓకే, ఇంతకీ ఆమె పేరేంటి అని అడిగాడు అంతర్. ఆ మాటతో ఒక క్షణం ఆలోచనలో పడ్డ మేనేజర్ చివరికి పేరుని గుర్తొచ్చినట్టుగా సనా సార్ అన్నాడు మేనేజర్. ఓకే, ఆమెకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చూసుకోండి అన్నాడు అంతర్. అలాగే సార్ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఆగి, సార్ షూటింగ్ టైం ఎప్పుడు చెప్పమంటున్నారు అన్నాడు మేనేజర్. రేపు మార్నింగ్ ఆమెను ఒకసారి నన్ను కలవమని చెప్పు, తర్వాత డేట్ ఫిక్స్ చేద్దాం అన్నాడు అంతర్. అలాగే సార్ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మేనేజర్. అంతర్ చూపు మళ్ళీ కోమలి వైపుకే వెళ్ళింది. నోట్లో పెన్నును పెట్టుకుని ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఉన్న కోమలి రూపు చూడగానే ఎంతో ముద్దొచ్చింది అంతర్కి. వెంటనే ఫోన్ తీసి ఆమెను ఫోటో తీశాడు అంతర్. కథ ఇంకా ఉంది. మరి కోమలిని నిజంగానే అంతర్ ప్రేమిస్తున్నాడా? మరి కోమలి అంతర్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుందా? రేవతి కోమలితో ఏం చెప్పబోతుంది? మరి జగన్నాథరావు తన కూతురికి పెళ్లి చేయగలుగుతాడా లేదా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.